यो यो ఇంకెవరు చదివారా? అరే షారుఖ్ నువ్వు లెగరా. क्या साहब నువ్వు బాగా చదివిపోయావు చెప్పరా. ఓకే సాబ్. ఎలికాకి తోలు తెచ్చి హాయ్ ఎంత కొట్టినా ఎంత ఉతికినా హాయ్ నలుపు నలిపే హాయ్ తెలుపు రాదు హాయ్ కొయ్య బొమ్మ తెచ్చి హాయ్ ఎంత కొట్టినా హాయ్ పలుకు రాదు హాయ్ విశ్వదాభిరామ హాయ్ వినురవేమ హాయ్. ఏంట్రా పద్యం చెప్పరా అంటే హిందీలో కోపం ఏంట్రా? హై హై ఏంట్రా? హై హై ఇల్లు గొర్రెలు మేపుకోరా బాబు, కూర్చో. ఠీక్ హై సాబ్. అరే అటెండెన్స్ పడడం రాదు, పద్యాలు చెప్పడం రాదు, గుడింతాలు చెప్పడం రాదు, కనీసం ఈ నంబర్లైనా చెప్పండి రా. సార్ వద్దు కూర్చో. అర్జెంట్ సార్. వద్దు కూర్చో ప్లీజ్ సార్. అయితే ఇక్కడ పోతారా? వద్దులే సార్. నెంబర్లు ఎవరు చెప్తారా? చెప్తా సార్. ఈడొకడ్రా బాబు మాటి మాటికి చెప్పా అని నుంచం పోతాడు. కూర్చో. థ్యాంక్ యూ సార్. కూర్చో. అరే ఇంగ్లీష్ మీద నువ్వు లేకరా. నెంబర్ చెప్పరా. 3 6 9 12. ఓకే 3 6 9 12. ఏంట్రా నెంబర్ చెప్పరా అంటే 3 6 9 12 అంటున్నావు ఏంట్రా? ఓకే మాస్టర్. యో యో. ఇంకెవరు చెప్తారా నెంబర్లో? సార్ నువ్వు చెప్పరా నెంబర్లో. నాకు బాగా వచ్చండి. ఫస్ట్ 1 కదండి, అవునరా. తర్వాత 2 కదండి, అవునరా. ఆ తర్వాత 3 కదండి. అవునరా. నువ్వు బాగా చెప్తున్నావు. వేరే గుడ్ అలాగే చెప్పు. అబ్బో నాకు వర్కాలు వచ్చేసినాయి. అది తర్వాత ఏంట్రా? అది తర్వాత ఏంట్రా? అది తర్వాత ఏంట్రా? మాస్టర్ చెప్పు. 3 తర్వాత 6 అంటాడు కదండి, వెంటనే 10 కదండి. ఏంట్రా నెంబర్ చెప్పరా అంటే ఆడేమో 3 తర్వాత 6 అన్నాడు, నువ్వేమో 10 అన్నావు. నీకు నీ నెంబర్స్ కి దండంరా బాబు, కూర్చో. అరే మిమ్మల్ని టేబుల్స్ అడుగుతా. అరే షారుఖ్ నువ్వు లాగరా. క్యా సాబ్? నేను నీకు టేబుల్ హోంవర్క్ ఇచ్చాను కదా, టేబుల్ చెప్పరా. 5 కి 1 కి 5 హై, 5 కి 2 కి 10 హై, 5 కి 3 కి 15 హై, 5 కి 4 కి 20 హై, 5 కి 5 కి 25 హై. ఠీక్ హై సాబ్. ఏంట్రా హాఫ్ టికెట్ లాగా సగం చెప్పి ఆఫీసావు ఏంట్రా? కీకి ఏంట్రా కలుపుతా అంటున్నావు ఏంట్రా? కలుపుతా. కూర్చో. అరే సుబ్రహ్మణ్యం శాస్త్రి నువ్వు లాగరా. అలాగే మేస్టర్ గారండి. నేను నీకు హోంవర్క్ ఇచ్చాను కదా, టేబుల్ చదవమని. టేబుల్ చెప్పరా. 10 1 jar 10, 10 2 jar 20, 10 3 jar 30, 10 4 jar 40, 10 5 jar 50. 2 కొబ్బరికాయలు ఇక్కడ పెట్టి 2 అరటిపళ్ళు అక్కడ పెట్టి 50 రూపాయలు జేబులో పెట్టున్నాయినా. ఏంట్రా టేబుల్ చెప్పరా అంటే కొబ్బరికాయలు ఇక్కడ పెట్టి అటుపలు అక్కడ పెట్టమన్నావు ఏంట్రా? అప్పుడు ఇది చెప్పానురా, మా ఆవిడ నాకు రోజుకి 5 రూపాయలు అవుతుంది, 50 రూపాయలు నీకే కనిపిస్తాను రా. కూర్చో. అలాగే మేస్టర్ గారండి. అరే ఇప్పుడు మిమ్మల్ని 2 ప్రాబ్లమ్స్ అడుగుతా, ప్రాబ్లమ్స్కి ఆన్సర్ చేయండి. అరే జోష్ నువ్వు లేకరా. అరే నేను 5 గుడ్లు పెట్టా, నేను 10 గుడ్లు పెట్టా, దాంట్లో 5 గుడ్లు ఆమ్లెట్ వేసుకున్నా, ఇంకా ఎన్ని గుడ్లు మిగులుతాయి? నీకు అర్థం కాల, మళ్ళీ చెప్తున్నా. నేను 10 గుడ్లు పెట్టా, దాంట్లో 5 గుడ్లు ఆమ్లెట్ వేసా, ఇంకా ఎన్ని గుడ్లు మిగులుతాయి? మీరు ఎన్ని గుడ్లు పెట్టారు సార్? 10లా. ఎన్ని గుడ్లు ఆమ్లెట్లు వేసుకున్నారు సార్? 5. ఎక్కడైనా కోడి గుడ్లు పెట్టేది కానీ మీరు ఎప్పటి నుంచి గుడ్లు పెడుతున్నారు సార్? అబ్బా నీకు బాగా పెరిగిపోయింది రో. కూర్చో. అరే శ్రీను నువ్వు లేకరా. ఏం సార్? నా షర్ట్కి 6 గుండెలు ఉన్నాయి, దాంట్లో 4 గుండెలు పీగేస్తే ఇంకెన్ని గుండెలు మిగులుతాయిరా? ఏం సార్? నీకు అర్థం కాల, మళ్ళీ చెప్తాను చూడు. నా షర్ట్కి 6 గుండెలు ఉన్నాయి, దాంట్లో 4 గుండెలు పీకేస్తే ఇంకెన్ని గుండెలు మిగులుతాయిరా? మీ షర్టుకి 6 గుండెలా సార్? అవునరా. ఎన్ని పీకేలు సార్? 4. సరే అయితే మీరు ఓ పని చేయండి సార్. చెప్పరా. మీ షర్టుకి 4 గుండెలు పీకేయండి సార్, మిగతా అన్నీ ఉంటే మీకే తెలిసిపోతుంది సార్. ఏంట్రా నా షర్టు గుండెలు అన్నీ పీకిసుకోమంటున్నావు ఏంట్రా? ఎక్కువైందా? కూర్చో.
సార్ వద్దు కూర్చో. అర్జెంట్ సార్. వద్దు కూర్చో. ప్లీజ్ సార్. అయితే ఇక్కడే పోతేరా. వద్దులే సార్. అరే నేను మీకు సైన్స్ అటెండెన్స్ పలకడం రాదు, పద్యాలు చెప్పడం రాదు, గుణింతాలు చెప్పడం రాదు, నంబర్స్ చెప్పడం రాదు, టేబుల్స్ చెప్పడం రాదు. ఇవాళ శనివారం కదా, మీకు అసైన్మెంట్ పెడతా. నిన్న సైన్స్ 5 క్వశ్చన్లు ఇచ్చాను కదా, 5 క్వశ్చన్లు రాయండి. అరే వెళ్ళి ప్రార్థన తెచ్చుకుని రా. స్టార్ట్ చేయండి రా. అరే అందరూ రైటింగ్ నీట్ గా రాయండి. అరే అక్షరాలని స్పష్టంగా రాయండి. అరే టైం ఇస్ ఓవర్ రా, పేపర్లు ఇచ్చేయండి రా. సరే అందరూ పేపర్లు ఇస్తారు కదరా. ఓకేరా. నువ్వు లేగన్నా, మీ అమ్మ నిన్ను నీ కోసం కనలేదన్నా, మా అందరి కోసం కన్నది. స్లిప్ లెడతా కన్నదన్నా. నువ్వు ఈ రోజు నుండి మాకు మామూలు అన్నావు కాదు, స్లిప్ పతివి. తిప్పరా మేసాం. స్లిప్ పతి, స్లిప్ పతి, స్లిప్ పతి, స్లిప్ పతి, స్లిప్ పతి. ఏంట్రా గోలేంట్రా? ఏం కాదు సార్, ఏం కాదు సార్. ఏం లేదా? అయితే సరే. వాళ్ళ మతి మరుపు కానీ ఏది దాంట్లో వాళ్ళతో పాటు దేనికి తీసుకోరు. ఏమండి మనల్ని మనుషులు పిలిచారనుకోండి, మనుషులు మాట్లాడారనుకోండి, అంతవరకు ఓకే. అదే కాశ్మోరాలు మాట్లాడితే ఎలా ఉంటుందండి? మీతో భయపడతారా? భయపడరో చూద్దాం. కాశ్మోరాలు మిమ్మల్ని భయపడడానికి వస్తున్నాయి, మరి ఎలా రిసీవ్ చేసుకుంటారా? గెట్ రెడీ. మాట్లాడటమే కాదండి, పాటలు కూడా పాడతాయి. బీ కేర్ఫుల్ అండి బాబు. నాకైతే భయం వేస్తుంది, నేనైతే వెళ్తున్నా, ఇంకా మీ ఇష్టం. Let's welcome. ఏం చేస్తావు? నిలబడి మంత్రమిస్తే ఏమవుతావు? అందాజే పడ్డ శృంగారమా, మనసులో కట్టిస్తారు. ఉన్న మర్చిపోయాక ఉప్పు పాట వేస్తారు. శాంతి శాంతి
చేస్తారు కోడి మీద వస్తారు శ్మశానాల విధులో విశేషాలు తాతారు ఓ నాలి యాలి జలి ఓ ఆకాళి కంకరి కేంద్రం విద్యుక్ష వెనుక పరీక్ష ఏం చేస్తాను మేడాడి మంత్రమిస్తే ఏం మస్తావు కంగారు పడ్డ కన్య శృంగారమా మనకులో కూడా ఇక వయ్యారం శంకర